మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళకి ఇది ఎంతలా నచ్చుతుందంటే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు. ఇంట్లో ఆల్రెడీ బన్స్ ఉన్నాయి, సో ఎక్కువ హడావిడి లేకుండా ఉన్న వాటితోనే సింపుల్ గా చేసి. ముందుగా పార్టీ కోసం ఉడికించిన బంగాళదుంపలు, పన్నీర్ తురుము తీసుకున్నా. అందులో జీలకర్ర, ధనియాల పొడి, వాము, ఇంకా కొంచెం గరం మసాలా వేసాను. ఈ మిక్స్చర్ కొంచెం మెత్తగా అనిపిస్తే బైండింగ్ సరిగ్గా రావడం కోసం కొంచెం అటుకుల పౌడర్ కలిపాను. ఇక్కడ ఒక చిన్న చిట్కా, పార్టీని పాన్ మీద పెట్టినప్పుడు వెంటనే కదిలించకండి. కొంచెం టైం ఇస్తేనే చక్కగా సెట్ అయ్యి పైన క్రిస్పీగా వస్తుంది, లేదంటే విరిగిపోయి పాడైపోతుంది. నేను కూడా ఇలాగే నేర్చుకున్నా. ప్యాటీ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాక పైనుంచి క్రంచీగా, లోపల సాఫ్ట్ గా భలే ఉంటుంది. అసలు ఆ టెక్స్చరే ఈ బర్గర్ కి అసలైన మజా. ఇక సాస్ కోసం ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తీసి మిక్స్ చేశాను. ఫ్రెష్ క్రీమ్, గ్రీక్ యోగర్ట్, టొమాటో సాల్సా, హాబనేరో చీజ్ సాస్, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ సాస్. ఇది పక్కా మన టేస్ట్ కి తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకోవడమే. కానీ ఫ్రెష్ క్రీమ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. చివరిగా అసెంబ్లింగ్, సాఫ్ట్ బన్స్, వేడి వేడి క్రిస్పీ ప్యాటీ, ఆ క్రీమీ సాస్, ఇంకా వెజిటబుల్స్ అన్ని కలిపి ఒక్క ముక్క తింటే ఉంటుంది పర్ఫెక్ట్ హోమ్ మేడ్ ట్రీట్ అంతే.